చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నిందేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కటి వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి మొత్తం మిథున్ రెడ్డి అనమాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు మీరేం రాశారో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఏం చెప్తారంటే జైలు అరెస్ట్ చేయటానికి వెళ్ళిన రోజు నిజంగా ఎవరన్నా ఉంటే పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో జన కార్యకర్తలకు ఏం చెప్తాడు, మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే టప్పని బెయిల్కి పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేట్ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు. కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో, సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా. జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి, బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా, మీరు ఎత్తుక్కున్నారు కదా. మళ్ళీ ఇవాళ సీతారామాంజనేయులు గారి ఇల్లు సోదాలు. ఏంటి సోదాలు? బాత్రూమ్ కూడా ఎత్తుక్కున్నా దొరకంది, ఇప్పుడు ఏం దొరుకుద్ది అంటే రేపో మాపో సీతారామాంజనేయులు గారు కేసు స్టోరీలు రాయాలి, కథలు అల్లాలి. కథలు అల్లాలంటే ఏదో కావాలి, మూలం కావాలి. మూలం కావాలంటే ఇల్లంతా ఎతికారు. ఇటువంటి కస్టోడియల్ హెరాస్మెంట్ రాజ్యమే ప్రజల్ని హింసిస్తే, రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఎంత పచ్చి దగాకోరులంటే వీళ్ళందరూ కూడా. మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్తాడు ఎంత పచ్చి పాపం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుగుతుందని చెప్తున్నాడు. ఇంతకన్నా దగా ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను. మీడియాకి, ఢిల్లీ మీడియాకి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చులే ప్రభుత్వం తరఫున,
ఏది కావాలంటే అది మనం చెప్పింది వాగింది రాసేస్తారులే అని చెప్పని అమ్మకు వందనం